హలో! హలో. చెప్పు హలో! చెప్పు. వినపడుతుంది. వినపడుతుంది. వినపడుతుందా? ఆ! హ్మ్. ఏం ఫ్రీగానే ఉన్నావా? ఫ్రీగానే ఉన్నాను. ఇప్పుడు నేనేం బరువులేం మోయట్లేదు. డాక్టర్ కూడా మోయొద్దన్నాడు. నేననేది అది కాదు. ఆ! కాల్ మాట్లాడడానికి ఫ్రీనా అని. నేను మాట్లాడేదానికి డబ్బులేం తీసుకోవట్లేదే. అయినా నా ఎదవ కుంకుడికాయ మొఖానికి డబ్బులు కూడా ఇత్తారా? నువ్వు ఖాళీగానే ఉన్నావని అర్థమవుతుంది గానీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఆ! మాట్లాడైతే. అంటే ఏం లేదు. ఏం లేదా? నువ్వు మరెందుకు ఫోను చేసావు? ఆహ్, ఒక 4,000 ఉంటే చస్తావని. నేనెందుకు సర్దాలి? నువ్వు సర్దుకో. నీ డబ్బులు నేను సర్దితే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు. దొంగోడని చెప్పి. నా దగ్గర లేవు. నీ దగ్గర ఉంటే అప్పిస్తావని. అప్పా? అవును అప్పే. దేనికి? అదే ఇల్లు రెంట్లు బాగా పెరిగిపోయినాయిగా. ఇల్లు రెంట్ కట్టాలి. హ్మ్. మనకొచ్చే సాలరీ కూడా అంతంత మాత్రమే. నిజమే. నాకు కూడా వచ్చేది అంతంత మాత్రమే కదా! నేనెక్కడిచ్చాను? అదే ఏదన్నా మిగిల్చుకొని ఉంటావుగా. నెల నెల మిగుల్చుకుంటావుగా. ఆ! మిగిలింది లాస్ట్ లాస్ట్ సంవత్సరం మిగిలిన దరిద్రం ఉంది కావాలా? అది నా దగ్గర చాలా ఉంది గానీ, రెంట్ ఉంటే రెంట్ కట్టుకోవాలి. డబ్బులుంటాయి చూడు ఒక 4,000. ఏమో నిజంగా. ఉంటే నేనివ్వనా? మా రెంటోడికే మా మెంటలోడికే నేనే రెంట్ కట్టలేదు ఇంకా. ఉంటే మీ వోడికే ఇచ్చేవాడివా? ఆ! సంవత్సరం నుంచి రెంట్ పెంచుతా, నీది రెంట్ అదే పెంచుతా. పరిస్థితి అయితే. ఆ! ఆ! రెంట్ పెంచుతాను అంటున్నాడు గానీ, హ్మ్. ఎంత నీది అదే పరిస్థితి అయితే. సేమ్ పరిస్థితి. మనం మా వోడు మా వోడు 1 ఇయర్ బ్యాక్ ఒక 500 పెంచాడు. ఎక్కువే. మళ్ళీ మళ్ళీ మొన్న జనవరి ఫస్ట్‌కి మళ్ళీ 500 పెంచాడు. జనవరి ఫస్టేనా? ఆ! అదే నెల అంటే ఇయర్లీ ఇయర్లీ పెంచుతారా ఏంటి? అంతే కదా! ఇయర్‌కి 500 పెంచుకుంటా పోతే అలా ఒక 10 ఏళ్ళు ఉంటే ఎంత అయితది? 5,000. హుహు. లేదు నీకు అలా అంటే అడుక్కు తింటాడు. నువ్వెళ్ళిపోయి నువ్వెళ్ళిపోయిన వెంటనే నువ్వు ఖాళీ చేసిన వెంటనే ఒక 2,000, 3,000 పెంచేస్తారు. ఓహో! ఓకే. అది అదేలే బయట రెంట్లు బయట కూడా ఎక్కువగానే ఉన్నాయిలే. 4, 5 చూసాను షిఫ్ట్ అవుదామని. ఏం షిఫ్ట్ ఆటితో పోల్చుకుంటే ఇదే బెటరేమో. లేదు ఆహ్, మనం హైదరాబాద్ ఎందుకొచ్చామో తెలియట్లేదు పర్పస్. హ్మ్. మన ఊర్లో ఏంటది? బయలుదేరినప్పుడు అనుకుంటాం హ్మ్. 'అరుణాచలం' సినిమాలోని ఆ! రజనీకాంత్ లాగా లేదంటే ఆహ్, ఆ! ఏదో ఒక సంపాదించేయాలి తిరిగి ఏదో యుద్ధానికి వస్తున్నట్టు వస్తాం. ఆ! అసలు హైదరాబాద్ ఎళ్లి సంపాదించుకొని తిరిగి ఇంటికొచ్చేయాలనుకుంటాం. ఆ! అసలు మనం ఏం సంపాదించుకుంటున్నామో తెలీదు. ఏమి తెలీదు. నిజమే ఆ! ఆహ్, ఎనక 4 రాళ్ళు ఎనకేసుకోమంటారు. మనం కిడ్నీలో రాళ్ళు ఎనకేసుకున్నట్టు ఏడుతున్నాం. మనం చేసే కష్టానికి కిడ్నీలో రాళ్ళొచ్చేస్తాయా? ఆ! ఓహో! అసలు మనం రెంట్లు కట్టడానికే వచ్చామా హైదరాబాదు? లేదంటే మనం బతకడానికి వచ్చామా? నాకదే అర్థం కావట్లేదు ఇప్పటికిని. ఇంటికెళ్ళిపోదాం అనుకుంటాం కానీ ఇంక తిరిగి వెళ్ళలేమేమో. అక్కడికెళ్దామంటే అక్కడ ఏముండదు. ఇక్కడుందామంటే ఇక్కడ ఏముండదు. హ్మ్. ఇంకలా ఏదో ఊగిసలాడడమే మన పని. మరి పండక్కి ఇంటికి పోలేదా? ఇంకేం వెళ్తాం పండక్కి బస్ ఛార్జీలు చూసావు కదా! ఒక నెల రెంట్ కట్టేసా? ఆ! ఆహ్, మా ఓనర్ తెలిసిందనుకో ముందు నన్ను కప్పెడేత్తాడు భూమిలో. నీకు రెంట్ నీకు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు గానీ ఊరెళ్ళడానికి డబ్బులున్నాయట్రా అని. పొరపాటున బ్యాగులు తీసుకొని కిందకెళ్తే కనిపించారనుకో బ్యాగులు లాగేసుకుంటాడేమో. కి 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 కిందే ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ కూడా అవసరం లేదు తెలుసా? ఆ! ఆ ఇంటికి. ఓహో! కింద కాపలా కాసుకొని ఉంటాడు. దేనికి? కింద అంటే ఎవరన్నా వచ్చిపోయేవాళ్ళు ఎక్కువ ఎక్కువ మందొస్తే ఎక్స్‌ట్రా రెంటేస్తాడా? ఆహా! నీళ్ళ ప్రాబ్లమ్ కాదిక్కడ. అసలే నీళ్ళుండవు. ఆ! ఎవడన్నా వాడేత్తన్నాడేమో ఎక్కువ బయటోడొచ్చేసి ఏమన్నా స్నానం చేసేత్తన్నాడేమో. అది బయట నుంచి ఎవరన్నా వచ్చేత్తన్నారేమో, వాడేత్తన్నారేమో, స్నానం హ్మ్. చేసేత్తన్నారేమో.
కడిగేసుకుంటున్నారేమో ఈ బాధలు. ఇక్కడ నీళ్ళు కూడా ఒక లెక్క. మా మా ఆ, ఇక్కడ మేము ఉండే చోట ఆ, ఎలా ఉంటదంటే, నీళ్ళు అయిపోయినాయని ఉమ్, మేము అన్నామనుకో, మీరు ఉమ్, ఎక్కువ వాడేస్తున్నారు నీళ్ళు. అసలు ఎంత పొదుపు చేసుకోవాలో తెలుసా? అని అంటాడు. కాదండి మేము స్నానం చేస్తున్నామా అంటే, అదే వేస్ట్ అంటున్నాం మేము. మేము చే ఆయన చేయడంట. మేము చేస్తున్నామా? మా మా కిందోళ్ళు చేస్తున్నారా? మా పక్కింటోళ్ళు చేస్తున్నారా? కాదండి. నేను నీళ్ళు వేస్ట్ చేయట్లేదు. స్నానమే చేస్తున్నానంటే, ఆ స్నానమే వేస్ట్ అంటాడు. ఓరియమ్మ! ఇదెక్కడ గొడవరా? ఈ కంపు శరీరంతో ఎంతసేపు ఉండాలి? ఎన్ని రోజులు ఉండాలంటే, ఉండాలి. అదే జీవితం. అదే జీవితం. ఇగో ఇప్పుడు నువ్వు స్నానం చెయ్యకు. బాగా ఆ, ఆడుకో. ఆ, కష్టపడు. చెమటొత్తది. ఆ చెమట నీరు పట్టుకో. దాంతో స్నానం చెయ్యి. ఎవడొద్దన్నాడు? కాదండి మోటర్ ఎయ్యండి నీళ్ళయిపోయినియి అంటే, ఛే! మళ్ళీ మోటర్ ఎయ్యి అంటావు. ఈ ఈ ఈ ఇంట్లో అంటే ఎన్ ఖాళీ చేయి అంటాడేమో. ఆ! ఈ ఇంట్లో ఇంతమందున్నారు. ఎవరన్నా అడుగుతున్నారా మోటర్ ఎయమని? నువ్వు గంటకు అడుగుతున్నావు. ఒకసారి అడుగుతా. అలా ఉంటది. అంటే మేము మ ఇంక రిక్వెస్ట్ చేసామనుకో ఏత్తాడు. ఏసిన ఉమ్, తర్వాత ఏసి నేను స్నానం చేసి నేను ఇప్పుడేంటంటే టవల్ కట్టుకొని ఎళ్తాను. ఉమ్, ఉమ్, కూర్చుంటాను. కూర్చొని కడుక్కుందాం అనే టైంకి నీళ్ళయిపోతాయి. ఆ, ఓనర్‌కి ఫోన్ చేసి అడిగితే ఆ, ఏత్తాడు. ఏయగానే నేను పై ఫ్లోర్‌లో ఉంటాను. నీళ్ళన్నీ కింద పోతాయి. కింద ఫ్లోరోళ్ళకి. ఆ, ఇంకా ఆళ్ళు నీళ్ళొచ్చిందే పాపం డ్రమ్ములు, చెంబులు అన్నీ బిందెలు అన్నీ పట్టేసుకుంటారు. ఆళ్ళకి ట్యాంక్ ఖాళీ చేసి పడేస్తారా? నాకు నీళ్ళు రావు. ఎండిపోద్ది ఇక్కడ. మళ్ళీ నువ్వే ఫోన్ చేస్తావా? మ వాటర్ ఏమని? మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే ఒరేయ్ నరుకుతా బిడ్డా నిన్ను. ఎన్ని సార్లు ఎయ్యాలంటాడు. ఒరేయ్ నువ్వు ఏసిన నీళ్ళు ఎక్కడున్నాయిరా ట్యాంక్‌లో? అలాగా ఎవ్వరు అడగరు నీళ్ళేయమని. ఎవడన్నా అడిగితే ఏసినప్పుడు పట్టేసుకుంటారు. దాచేసుకుంటారు నీళ్ళు. ఒక ఒక రకంగా దోపిడీ మీ దొంగలు. మీ మీ అపార్ట్మెంట్ వాళ్ళు ఒక కన్నేసి ఉంచుతారేమో మోటార్ ఎప్పుడు వేస్తారా అని. ఆ! దోపిడీ దొంగల కంటే దారుణం అసలు. ఆ, ఈ అంటే పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టుకుని రెడీగా ఉంటారేమో అంతే. ఇంట్లోనే. అంతే. నీళ్ళు ఎప్పుడైపోతాయో తెలీదు కదా! ఎప్పుడొస్తాయో తెలీదు కదా! ఇంక అందు గురించి అని చెప్పేసి ఇంక అలా చేస్తారనమాట. అదే అదే వాళ్ళ బాధలో న్యాయం ఉంటుంది. ఆ! అపార్ట్మెంట్ కాదు. మేము ఉండేది బిల్డింగ్ కదా! అపార్ట్మెంట్ అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉంటది? 4 ఫ్లోర్ ఉంటది. ఇండివిడ్యువల్ బిల్డింగ్‌లే. ఆహా, ఇక్కడ ఇంకో 4 ఫ్లోర్లు ఉంటది. మరి మోటార్ అవన్నీ సెట్ చేయాలండి దానికి. మోటరా ఒకటే పెట్టాడులే దేవుడు. ఓకే. అంటే బోరు అవును, అయిపోతే ట్యాంకర్ తెప్పిస్తారు కదా, ట్యాంకర్ తెప్పిడా? ఆ ట్యాంకర్‌లా ఓయమ్మ ఉన్న నీళ్ళే ఈడు మనిషి బోర్ వాటర్. మంజీరా వాటర్ దాస్తాడేమో ఆ! కింద సంపులో. సో, ఏమో మరి. అయితే ఇంకొకటి మాది సింగిల్ రూమ్ అనమాట. ఉమ్, ఒకటే రూమ్ ఉంటది. అందులోనే కిచెన్ అన్నీ ఉంటాయి. చిన్న బాత్రూమ్ ఉంటది. రెంట్ ఎంత? రెంట్ 7 8 ఆ! 7,000. 7,000 ఆ! సింగిల్ రూమ్. బాగా పైన లిఫ్ట్ ఉండదు మళ్ళీ. బోనస్ మాకు. అంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి లిఫ్ట్ ఇట్టించలేదు మనిషి. అది కూడా సమాచారం అయితే మేము హ్మ్. ఆర్డర్ చేస్తాం. మళ్ళీ అతను పెట్టుకున్నాడు లిఫ్ట్ అతనింటికి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడా? మూడో ఫ్లోర్‌లో ఉంటాడు. ఆయన వరకే ఆ లిఫ్ట్ ఆ! తాళం వేసుకుంటాడా? ఆ ఇంట్లోంచి పెట్టుకున్నాడు లిఫ్ట్. బయట నుంచి అయితే వాడతామని. ఆ లిఫ్ట్ కోసం మేము వాడుకోవడానికి డబ్బులు పెంచుతాడట. ఒక ఓ రూ. 1000 ఎంతో పెంచుతానన్నాడు. ఆహా, ఆ. కుంకుడికాయ మొఖమోడా మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకే అది లిఫ్ట్. మళ్ళీ ఇంకో 2 ఫ్లోర్లు ఎక్కాలా? ఆహా! ఇద్దరికి వెళ్లి రూ. 1000. ఆ, రెంట్ పెంచమంటే ఒప్పుకోవట్లేదని ఇలాగా. ఆ,
వద్దులే మేము ఆరోగ్యంగా ఉంటామని నువ్వు ఆహా! ఇంకా అవును. ఆ చిన్న ఇంటికి మామూలుగా ఒక రూమ్ ఉంది. ఒకటి దానికి ఎంత అవుతది మామూలుగా కరెంట్ బిల్లు మహా అయితే ఒక 500, 600 రావాలి అంతేనా? 500 ఈ అదే 300, 500 అంతే. ఏముందంటే ఒక గీజర్ ఉంటది. అదే వాటర్ హ్మ్. హీటరు. గీజర్ కూడా కాదు. హ్మ్. హ్మ్. అది ఎప్పుడో చలేసినప్పుడు పెట్టుకుంటాం చలికాలంలోనే. ఇంకొకటి హ్మ్. ఫ్రిడ్జ్ హ్మ్. ఉంటది. ఫ్రిడ్జ్. వాషింగ్ మిషన్ లేదు. రైస్ కుక్కర్ హ్మ్. ఎలక్ట్రికల్‌ది. మహా అయితే 600 హ్మ్. రావాలి. 600 కూడా తక్కువే ఎక్కువే. మాకెంతవుతదో తెలుసా? హ్మ్. 2000. వాళ్ళు వాడినయి కూడా మీకేస్తున్నారేమో. ఆడు మా దాంట్లో పెట్టాడు వాటర్ కనెక్షను. మీ మీటర్‌కి ఇచ్చి పడేసాడా? ఆ! మాములుగా ఆ! పద్దాక మోటర్ ఏయమంటున్నావని. ఆడందుకే మోటరు మీరు నీళ్ళు అస్తమానం అలా అనకండి, అలా అనకండి వాడు. మాకు ఆ! మాకు వి డిడ్ ఎ మిస్టేక్. మాకు అలా అన్నప్పుడే మాకర్థం కావాల్సింది. ఈడు ఇప్పుడు అస్తమానం ఏమంటలేదా? అహా! మోటరెయ్యొద్దంటున్నాడు, మోటరెయ్యొద్దంటున్నాడు అన్ని సార్లు అంటున్నాడు. ఆ! అంటే మాకు డౌటొస్తది కరెంట్ బిల్ పెరిగిపోతే. మళ్ళీ ఈయనెక్కడ నిలదీసి చేస్తామో అని భయపడి, ఆహా! మీరు నీళ్ళు ఎక్కువ వాడకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే మీకే లాసు. ఆడు ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. మీకే రాస్తారు. మాకు అర్థమే సావలే. నేను మీ మంచి కోసమే చెప్తున్నా. మీకే రాస్తారు. నేను ఏమో స్నానం చేయడానికి సరిగా ఉండేవి కాదు, బ్రష్ చేయడానికి సరిగా ఉండేవి కాదు, కడుక్కోవడానికి సరిగా ఉండేవి కాదు. ఇన్ని బాధలు ఆ! పడి మళ్ళీ 2000 కట్టి కరెంట్ బిల్ 1800 కట్టి హ్మ్. ఆ కిందోళ్ళు నీళ్ళయిపోతే ఫోను చేయరు. వాళ్ళకి సంబంధం లేదు. ఆళ్ళకి అనవసరం. ఆ! నేను కానీ జే ఆళ్ళు కన్నేసి ఉంచుతారు. నువ్వు ఏసినప్పుడు మాత్రం పట్టేస్తారు మొత్తం. ఆళ్ళకి తెలిసిపోద్ది సౌండొచ్చేద్ది. గొట్టాలు టుర్ర్ సౌండొత్తది. ఆ గొట్టాల లేదంటే ఈడు చెప్తాడు. మోటారేసారు పట్టుకోండి. కరెంట్ బిల్ కట్టేది ఆడే. పట్టుకోండి. ఈ పైదాకా వచ్చేసరికి కిందే ఆగిపోతాయి. ఆహా! అలాగా ఆ! యమ్మ ఈళ్ళు ఇక్కడ మేకులు కొట్టొద్దంటారు. గోడ హుహు. పడిపోద్దంటారు మేకు కొడితే. హుహు. మేకు కొడితే హ్మ్. గోడ పడిపోవడం ఏంటి నాకర్థం కాలేదు. 4 ఫ్లోర్‌లు కట్టాడా? గోడ ఆ! పడిపోయేలాగా? ఆ! ఈ ఇంటి ఓనర్స్ కూడా విచిత్రంగా ఉంటారు. మా హ్మ్. మా బామ్మర్ది ఒకడుంటాడు. హ్మ్. ఆ ఇంటి ఓనర్‌లో ఆ ఇంట్లో కంటే మా బామ్మర్ది ఇంట్లోనే ఉంటారెక్కువ. ఎందుకు కరెంట్ బిల్ వస్తదనా? అన్ని రకాలుగా ఆ! ఫుడ్డు. కరెంట్ సేవ్ చేయొచ్చు. హ్మ్. 2 టీవీ గూడా ఆహా! టీవీ టీవీ అయన్నీ మీ ఇంట్లోనే చూస్తారా? మీ ఆ! బామ్మర్ది ఇంట్లో? ఆహా! టీవీ చూస్తారు. ఇంకొకటి ఈళ్ళెక్కడన్నా మేకులు కొడుతున్నారేమో ఒక ఆహా! ఒక ఒక కన్నేయాలి. ఈ ఈ ఈళ్ళు మామూలుగానే హ్మ్. వాచ్‌మెన్‌ని పెట్టారు. హ్మ్. వాళ్ళు హుహు. హ్మ్. ఇంటి ఓనర్స్ ఎలా ఉంటారని చెప్తున్నాను మామూలుగా. వాచ్‌మెన్‌ని పెడతారు. హ్మ్. 'బొమ్మరిల్లు' సినిమాలోని "ఒరేయ్ సిద్దు అలా కాదు ఇలాగ ఇలా ఆడాలి." అలా అన్నట్టు ఈ వాచ్‌మెన్ డ్యూటీ కూడా ఈళ్ళే చేస్తారు. ఆ! ఆ వాడు వాచ్ సరదాగా వచ్చి సాలరీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ! ఆ వాచ్‌మెన్ కూడా చిరాకొచ్చి నేను నేను డ్యూటీ నిజాయితీ పరుడనుకో ఆ! నా నా డ్యూటీ కూడా మీరే చేస్తారా? పొరపాటున ఇప్పుడు నా జీతం కూడా మీరే తీసేసుకుంటారేమో. చ అని ఎప్పుడు భయపడతా. ఆహా! భయపడతా బతుకుతా ఉంటారు. రేయ్! అసలు వాచ్‌మెన్ ఎందుకు పెట్టాడు? ఇంటి కాపలాకి. ఈ ఈ ఇంటి ఓనర్ ఎందుకు ఈడికి కాపలా. వాడేమి పీక్కుపోతాడాయన. ఈడికి ఈడికి ఈడు ఈడు చేసేదే వాచ్‌మెన్ డ్యూటీ. మళ్ళీ వాచ్‌మెన్‌ని ఆ! పెట్టాడు ఇంటికి. కర్మ కాని. ఆ! ఈ దరిద్రులం ఎలాంటోళ్ళని మనం పోషించడానికి హైదరాబాద్ వచ్చేమేమో అనిపిస్తది మన బతుకుల చేత. కర్మ. మనకొక రూపాయి మిగలదు. మనకొచ్చే జీతం 30,000 అయితే అందులో 15,000 రెంట్‌కి పోతాయి. యవ్వ కర్మ.
మనం ఏం తినాలి? ఏ సిటీ లైఫ్ బావుంటదిరా అంటారు మాట్లాడితే పల్లెటూరు ఎదవలం. ఒరేయ్! మీ మొగాలు తగలెట్ట ఇక్కడికొచ్చి బతకండ్రా తెలుత్తది. రెంట్లు కట్టడానికి సగం కష్టం అయిపోతుంది. ఆ! ఈ రెంట్ కట్టే డబ్బులతో యమ్మ ఊర్లో సొంత ఇల్లు కట్టేసుకుంటే ఈఎంఐ కట్టుకోవచ్చు దానికి. ఆ! లోన్ తీసుకొని ఒక 10 లక్షలు అయితే సరిపోద్ది ఆ ఊళ్ళో అయితే. హ్మ్. ఈడ ఇల్లు కట్టాలంటే కూడా కోట్లు అయితాం. ఆ! కోర్ట్‌లో కేస్ కూడా అవుద్ది. ఆ ల్యాండ్ ఎంతమందికి అప్లై చేసి ఉంటారు. మనకెందుకొచ్చిందంటావు. మళ్ళీ ఇక్కడ ఇల్లు స్థలం కొనుక్కోవడం, లేదంటే ఫ్లాట్ కొనుక్కోవాలనుకోవడం అదొక కల. ఇంకది ఎప్పటికి అవ్వదు మాలాంటోళ్ళకి. ఇంక రా 30,000, 40,000 చేసే వాళ్ళకి అవదు. అవ్వదు. కనీసం 30,00,000, 40,00,000 అయితే టర్నోవరు కుదిరిద్ది. పర్ పర్ ఇయర్ అలా 30, 40 లక్షలు సంపాదించే వాళ్ళకే కుదిరిద్దంటావు. హ్మ్. మనకి వలస బతుకులు మనకి ఏమీ లేక మన సైడు ఇలా వచ్చాం. రెంట్లు కూడా దారుణంగా పెరిగిపోతుందండి. నాకదే బాధేత్తంది. జీతం పెరగదు మళ్ళీ. అవును. అవును. ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నారు. అటు ఏపీ సైడ్ వెళ్ళిపోతున్నారు కదా కొంతమంది. అంటే ఇప్పుడు అంటే పార్టీలు మొన్న ఎలక్షన్ తర్వాత కొంచెం అటు సైడ్ ల్యాండ్ రేట్స్ అవన్నీ పెరిగి అటు వెళ్ళిపోతున్నారంట కదా జనాలు. వెళ్ళిపోతున్నారంటే డబ్బులున్న వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. బిజినెస్‌లు చేసుకుంటారు అక్కడ. మనకేముంది వెళ్ళిపోవడానికి? అంటే కంపెనీస్ అవన్నీ బాగా వస్తున్నాయి. టైం పడద్దులే ఏమో. ఓ 10 ఏళ్ళు పట్టుద్దేమో. పడతదిలే. మనం ఈ 10 ఏళ్ళు ఇంకా ఇక్కడ రెంట్లు కట్టుకుంటా రిటైర్ అయిపోయే టైంకి వెళ్తాం. 10 ఏళ్ళంటే ఈజీగా 45. నాకా 50 వచ్చేసరికి అప్పుడు పెరిగిద్దేమో. జీతమా ఏది ఏం పెరిగిద్ది? అటు సైడ్ కొంచెం ఐటీ ఐటమ్స్ జాబ్స్ అవన్నీ డెవలప్ అవుతుంది. అప్పుడు మనల్ని తీసుకోరు కదా, కొత్త వాళ్ళని తీసుకుంటారు. మీరు కురి వృద్ధుల్లో ఉన్నారు బాబు. మీకు కావాల్సిన పెన్షన్ ఇస్తాం గవర్నమెంట్తో మాట్లాడి. మీరు ఆ టైంకి 40 ఏళ్ళకు 40 ఏళ్ళకు కూడా పెన్షన్ వచ్చేస్తుంది. ఏం లేదు, అయిపోద్ది ఇంకా మనకి అయిపోద్ది, డెవలప్మెంట్ అయిపోద్ది. మనకి కూడా టైం పడితే కాకపోతే ఇంకా అక్కడ కూడా రెంట్లు అయిపోయి. అలాంటి వాటి గురించి మనం ఆలోచించుకుంటాం. డెవలప్మెంట్ ఇవన్నీ అంతే పడతలే. ఎంత పడినా కానీ మనం ఇప్పుడు అయిపోయిందిగా మనం కర్పూరం గల్లా ఇంకా ఆరిపోయాం. కర్పూరంలాగా మనం సమిధలమో ప్రమిదలమో తెలియట్లేదు ఇంకా. మొత్తం అయితే మనం ఆరిపోయినాయి మన జీవితాలు. 10 ఏళ్ళు అయింది. ఇంకో 10 ఏళ్ళు ఇక్కడ వాళ్ళని పోషించిపోతే రికార్డు కొట్టచ్చు. ఎన్ని ఇల్లులు మారితే అంతమందిని నువ్వు పోషించినట్టు రికార్డు. ఫ్యూచర్ లో చెప్పుకోవాలేమో ఈ ఇల్లుకి ఒక 5 లక్షలు ఇచ్చాను. ఇది అంటే వీళ్ళని అనడానికి లేదులే. ఇంకా గవర్నమెంట్, రియల్ ఎస్టేట్, రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఒక ఇదంతా ఒకటి వ్యూహం, ఒక స్ట్రాటజీ. లేని దాన్ని సృష్టించి ఒక అభూత కల్పన చేసేసి, లేదంటే ఇంత రెంట్ల అసలు ఎలా పని చేస్తారో జీతానికి పనికి సంబంధం ఉందా? మన ఏపీ వాళ్ళు కూడా చాలా మంది సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తగ్గించి ఇవ్వచ్చు కదా మన వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళకే లేదు. సంపాదించడానికే వచ్చారు. మనం ఎలా వచ్చాం వాళ్ళు. మనం సంపాదించట్లేదు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. నా మాటని నువ్వు సొంత ఇల్లు తీసుకో. ఈ అద్దెల గురించి నాకు ఫోన్ చేసి ఇవన్నీ బాధలు ఉండవు నీకు. సొంత ఇల్లు ఒక 10 లక్షలు అప్పిస్తాం మరి. నీకు 2,40,000 ఇవ్వలేను నేను.
మరి సొంత ఇల్లు కట్టుకోమని సలహా ఇస్తున్నావు. సలహా కాబట్టి ఇచ్చాను. లేదంటే నా దగ్గర ఉన్నదే అది. సలహాలు ఆ! రెగ్యులర్ గా ఇదే చేస్తూ ఉంటావా? సలహా ఇస్తూ ఉంటావా? ఇస్తాను, ఎవడు డబ్బులు ఇవ్వడు సలహాకి. లేదు, మనం వెళ్ళిపోవాలి, ఇంక ఇక్కడ ఉండకూడదు. యాడికి వెళ్ళిపోవాలి? పైకే. ఆ, పైకి అంటే ఇంకా సెలవు చెప్పాలా? అంతే. టాటా, బై బై, గుడ్ బై, ఖతం. మీరు అట్లా కట్టలేము, సొంత ఊర్లో బతకలేము, సిటీలో ఉండలేము అని చెప్పేసి వెళ్ళిపోవడమే. ఎందుకు? మన కోసం మనం బతికి ఎన్ని రోజులైంది నిజంగా. అవును. 30వ తారీఖు 37వ తారీఖు జీతం వస్తుంది, 1వ తారీఖు వరకు కూడా ఉండట్లేదు కనీసం అది. ఎందుకో తెలియట్లేదు. ₹1 ₹2 దాచి ఎన్ని రోజులు వస్తుంది నీకు జీతం? నాకా అదే 37వ తారీఖు వస్తుంది, ఒక్కోసారి 1వ తారీఖు వస్తుంది. 5 నిమిషాల్లో వెళ్ళిపోద్ది. నువ్వు డైలీ టైం టు టైం రెంట్ కట్టేస్తావా? అంతేగా, లేదంటే ఫోన్లు వచ్చేస్తాయి మాకు. మరి ఇందాక రెండు నాకు అప్పమంటే నేనే రెండు కట్టలేదన్నావు. అంటే అంటే జరిగేది జరిగేదని. నువ్వు లాస్ట్ మంత్ ఉంది కదా, నేను ఇది అయినా ఒకవేళ ఆ, లేవు మన దగ్గర కూడా డబ్బులు. డబ్బులు ఇవ్వడానికి ఇవ్వలేక లేవని చెప్తున్నావు అయితే. వాళ్ళు కాదు, నీకు అర్థం కావట్లేదు. నీకు ఇచ్చేసాను అనుకో, ఇప్పుడు ఫర్ సపోజ్ నెక్స్ట్ మంత్ నేను ఎలా కడతాను? నువ్వు కూడా అర్థం చేసుకోవాలి నన్ను. ఇంకేమన్నా చెప్పు కొంచెం. మోటివేషనా? ఏమన్నా చెప్పు. మోటివేషనా? రెంట్ కట్టడానికి అసలు మామూలుగా నీకు ఎందుకు లేవు డబ్బులు నీ దగ్గర? అంటే రెంట్ పెంచేశారు, కొంచెం పండగ వచ్చిందిగా, అవి కొనుక్కున్నా బట్టలు. కొన్ని చిల్ల ఇంట్లో ఖర్చులు. శాలరీ కూడా బైక్ రిపేర్ అయితే అది ఒకటి రిపేర్ చేసి శాలరీ పెంచమనాల్సింది మీ వాళ్ళని. శాలరీ పెంచమంటే వేరే వాళ్ళని చూసుకుంటా ఉంటాం. ఓకే, అంత దూరం లేరన్నమాట వాళ్ళు. నువ్వు కూడా వేరే చూసుకుంటానని చెప్పు. ఎలాగా? మంచిగా అదే మీ ఆఫీస్ లో ఏమన్నా చూడు మరి. చూస్తాను అయితే. నీకు పెంచారు లేదు లేదు, మరి నువ్వు అడవా? అడిగినా పెంచరు ఇంకా. లిమిట్ అయిపోయిందా? పెంచే లిమిట్ అయిపోయింది. అంటే పెంచి ఇప్పుడు హైక్ అడిగితే వంచరు. అది వచ్చింది. మనకి జాబులు అలాగే ఉన్నాయి, ఇక్కడ రెంట్లు అలాగే ఉన్నాయి, మన పరిస్థితి మన బతుకులు అన్నీ అలాగే ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లాగే ఉండిపోతున్నారు కదా. మిడిల్ క్లాస్ వాడు దిగువ మిడిల్ క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. అవును. ఎందుకు మనం మిడిల్ క్లాస్? ఏ క్లాస్ వస్తాం మనం? మనం ఏ క్లాసో నాకే అర్థం అవట్లేదు. 10th క్లాస్ ఏమో, లేదంటే ఫస్ట్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ మనం, నేను అనుకోవడం. అదేలే, తినడానికి ఉండడానికి సరిపోతుంది. మనం సైనికులం. ఎవరికి? ఇక్కడ ఓనర్స్కి.
సడన్ గా అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఏమవుతుందో పరిస్థితి. రెంట్లు తగ్గిపోతాయి. సెంట్లు తగ్గితే కరోనాలో అదే కదా అయింది. అందరూ ఎవరు ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారు. అవును, ఈగలు తోలుకున్నారు. అప్పట్లో ఇంకా పెరిగిపోతా ఉండే కదా ఆ టైంలో రెంట్స్. అవును, కరోనా వచ్చే కొంచెం కంట్రోల్ అయ్యింది. ఏమో ఈ చైనా వాడిని ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి ఎవరే బాబు తీసి ఒకటి వదలమని చెప్పాలి. ఈసారి వదిలితే 10 ఏళ్ళ వరకు వదిలేలా ఉండకూడదు అని చెప్పాలి. మరి 2-3 నెలలు వెళ్ళిపోయేలా ఉంటే అందుకు అక్కడ కూడా రెంట్ 3 నెలలు 1 year ఉంటే అప్పుడు వాళ్ళకే బాగానే ఉంటారు. మనం ఎలా మన జాబ్ పరిస్థితి ఏంటి? అదే మన సైడ్ డెవలప్ అయితే అప్పుడు అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనం రెంట్లో అయ్యి కట్టి పరిస్థితి ఉండదు, మనకి బాధలు ఉండవు. ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి? మన పరిస్థితి ఏంటంటావు? మన పరిస్థితి ఇంకా అప్పటి వరకు ఇంకా ఇలా కట్టుకోవడమే, ఇంకా కొట్టుకోవడమే అంతే. ఇంకా పెట్టుకుంటా ఇది ఏదో అంటావా? ఇంకెలా ఈ బతుకు బొక్కబండి లాక్కోవడమే. అందుగురించి జాగ్రత్తగా వచ్చి పెట్టుకోవాలి. ఇంకా మన ఫస్ట్ ప్రియారిటీ రెంట్, ఆ తర్వాత ఇంకేదైనా ఉండడానికి తలదాచుకోవడానికి ఒక గూడు ఉండాలంట. అది కొనుక్కోవాలి జాయిగా, ఏదో రకంగా డబ్బులు దాచుకొని అదే కొనుక్కుంటే చిన్న గుడిసెన్న వేసేసుకొని బతికే. 10 ఏళ్ళ తర్వాత మన పరిస్థితి, మన టార్గెట్ అదే. లేదంటే ఇంకా రెంట్ 10 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టకపోతే ఇంకా నువ్వు పేద. ఇప్పుడు మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వస్తే ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతాను. పేదోడు కూడా కాదు, ఇంకేదో ఉంటుంది కదా అది రెంట్లు కట్టి అదేంటి మనకు వచ్చి పెన్షన్ కూడా ఆ రెంట్కే పోద్ది. అకౌంట్ వేస్తావేమో. నెల పెన్షన్ అయిపోతే వాడి డైరెక్ట్ వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అంతే, ఇంకా అది పరిస్థితి. ఇంకా మనం ఉన్నదే జాగ్రత్తగా రెంట్ కట్టుకుంటూ ఉండాలి అంతే, కొన్ని సంవత్సరాల వరకు. మన జీవితాలు లీజుకి ఇచ్చేసాం ఇక్కడ, కొట్టుకుంటూ ఉండడమే. అంతే. ఇప్పుడు ఎన్నెళ్ళు ఇంకా ఉండడమే, ఇంకా అలా ఎన్ని నెలలు ఉంది మనకి. సొంత ఇల్లు కట్టుకునే వరకు ఊర్లో అక్కడికి వెళ్ళి బిజినెస్ ఏమైనా చేసుకునే వరకు. ఇప్పుడు నువ్వు ఇక్కడ దుబాయ్ వెళ్ళొచ్చు కదా. దుబాయ్ మన బతుకులకి దుబాయ్ కూడానా? అసలు అక్కడ దుబాయ్ వెళ్ళి ఇసుక అమ్ముకోవాలి నేను నిజంగా. లాంగ్వేజ్ కూడా రాదు. అదేంటి మొన్న సినిమా వచ్చింది గోట్ లైఫ్, ఇంకా అలా ఉండాలి నేను గోట్ లైఫ్. ఆ మనిషి అన్ని రోజులన్నా బతికాడు, నేను ఒక రోజులో చచ్చిపోతాను. నేను ఒకటి అడిగితే అడుగు కూడా చెప్తాడు. నాకు పాస్ వస్తుంది, ఎక్కడ పోసుకోవాలని పాస్పోర్ట్ ఎవరు అంటాడు. పాస్పోర్ట్ అడిగేదాకా వచ్చావంటే నువ్వు అయిపోతావు. ఒరే, నేను అడిగింది పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ ఎక్కడ రాలరా, నువ్వు పాస్పోర్ట్ అంటావు ఎట్రా? నాకు లేని ఐడియాలు ఇవ్వరు అక్కడ మంచినీళ్ళు కూడా ఉండవు. చూశాను గోట్ లైఫ్ సినిమా చూసిన తర్వాత దుబాయ్ అవడంలో వెళ్తాడా అసలు ముంబై దాకా వెళ్ళను నేను. నువ్వు ఇంకా దుబాయ్ అంటున్నావు, వద్దు. ఇప్పుడు అసలు మనం ఇక్కడ దాకా ఈ హైదరాబాద్ వచ్చామంటే ఓకే, అర్థం ఉంది. మళ్ళీ ముంబై వెళ్ళి దుబాయ్ వెళ్ళి అక్కడ మళ్ళీ ఆడి కోసం పని చేసి వచ్చిన జీతం అంతా ఆడికి రెంటలు కట్టి అమ్మ మన జీవితాలు సాగిరీలు చేయడానిక? ఇరుక్కుపోవడమే. ఇంకా కనీసం ఇక్కడ ఎండడానికి నువ్వున్నావు, లేదంటే తెలుగు వాళ్ళు ఉన్నాను అక్కడ మెమ్మే
అంటాడు. ఆడు ఎన్ని బూతులు తిట్టినా మనకు అర్థం కాదు, తిట్టాడని అర్థం అవుద్ది. ఇంకాడు ఇక్కడ కనీసం మనకు నచ్చకపోయినా కానీ ఇది బానిసత్వం అయినా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. అక్కడ అలాగ ఉండదు ఇంకా. నువ్వు ఇంకా బానిసమే. ఆ ఒంటి దగ్గర ఒంటేలు చూస్తూ ఉండాలి. ఆ ఒంటి అది అలా పోతా ఉంటే ఆ ఒంటిది చూస్తూ ఉండాలి. ఇటు తిరిగితే గొర్రెలు చూసుకోవాలి. దానికి అన్నం పెట్టి ఫుడ్ పెట్టి అంతే. ఇంకా అదో రకమైన జీవితం. ఈ బతుకు మనం మన ఊర్లో బతకలేమా? మనకి ఊర్లో నామోసి పొలం పనికి వెళ్ళడం. దుబాయ్లో మాత్రం ఏమైనా చేసేస్తాడు, బాత్రూమ్ కడిగేస్తాడు. అంటే డబ్బులు వస్తున్నాయనుకో, డబ్బులు రాకుండా ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా. పాస్పోర్ట్ రా ఎవడో ఇంకా అలాగా. ఈ రోజుల్లో టీ షాప్ పెట్టుకోనైనా బతికేస్తాం మన ఊర్లో. మన ఊర్లో బతకడం కష్టం, ఎందుకంటే ఆల్రెడీ పెట్టేశారు చాలా మంది. పెట్టుకుంటే ఆడికి ఈడి కాంపిటీషన్, ఈడికి ఆడి కాంపిటీషన్. అసలు అడుగుడికి ఒక టీ షాప్ పెట్టుకుంటే ఎవరు తాగుతాడు? అయినా ఇంట్లోంచి బయటకు వచ్చి టీ ఎవరు తాగుతారు కర్మ కాకపోతే. అంటే ఈ మధ్యన వంట రాని వాళ్ళు పెళ్లి కింద వస్తున్నారు కాబట్టి ఇళ్ళ కింద సరిపోయింది, కానీ లేదంటే టీ షాపులు కూడా వ్యాపారాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఈ మధ్య అందరూ మంచి హెల్త్ మీద ఫోకస్ చేసి బయట ఏం తినట్లేదు అంట కదా. అదే తినట్లేదు, తాగట్లేదు, మందు ఒకటి తాగుతారు. మందు మాత్రం అది హెల్త్. అన్ని హెల్త్ చేస్తుంది, మందు మాత్రం ఎఫెక్ట్ చేస్తారు. నువ్వు వెళ్ళచ్చు కదా దుబాయ్. నువ్వు ప్రతి నెల ఫోన్ చేసి రెంట్కి డబ్బులు నన్ను అడగకుండా నువ్వు దుబాయ్ నువ్వే నాకు తిరిగి వేస్తావు. ఏమావా చెప్పు, కావాలా డబ్బులు ఏమన్నా అని అంటావు. అదే నువ్వు ఫోన్ తీసుకెళ్ళి వెళ్ళాలి, మరి ఫోన్ వదిలేసి వెళ్తే ఎలాగా? అదే ఆ సినిమాలో ఫోన్ కూడా తీసుకుంటారు కదా, ఇంకా నువ్వు నన్ను తీసుకోవడానికి నువ్వే రావద్దు. లేదంటే మీ ఓనర్ని పంపించే. ఇంక రెంట్ అడగండి నన్ను ఎప్పుడు. కాదు, తెలిసిన వాళ్ళు ఉన్నారు దుబాయ్లో, మీకు ఇక్కడ ఎంత వస్తున్నాయి? 50,000 వస్తున్నాయా? అక్కడ 50 లక్షలు వస్తాయి నెలకే అని చెప్పి పంపించేయి. ప్రాసెస్ ఎలా నడుస్తుంది. అదే అది సరే కానీ ఒక 3,000 ఉంటే సర్దావా? అప్పు అడుగుతావు నీకు చేస్తే నువ్వు నాకు అడుగుతావా? లేదు, నెక్స్ట్ మంత్ రెంట్ కోసం వచ్చేస్తుంది నాకు. నువ్వేంటి రెంట్ కోసం 6 నెలల దాకా రెంట్ కోసం దాస్తున్నావేంటి? లేదు అలా ఏం లేదు. రెంట్ కోసం అంటే ఎక్కడన్నా ఒకవేళ గబుక్కున వాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటాడని అలా ఏం లేదు. రెంట్ కోసం దాస్తున్నావా? లేదులే, మరీ అంత న్యాయంగా ఏం లేదులే, కానీ అంటే కొంచెం ఖర్చులు అయ్యి అయిపోయినాయి, అందు గురించి వచ్చిన జీతం. నేను నాకన్నా నీదే కదా సార్ ఎక్కువ. ఏం చేసావు? తినేసాను. సరే లేవైతే అంత సాలరీ 2 రోజులు తినేసావా? అయిపోద్ది, ఏమంటే అదేమన్నా పిల్లలు పెడద్దు, అదేమన్నా అంత శాలరీ అంటున్నా? ఎంత శాలరీ?
35 కదా! నువ్వు అంత సాలరీ అంటే ఏ 1,00,000, 2,00,000 అనుకుంటారు చూసేవాళ్ళు, ఇనేవాళ్ళు. ఓకే. 35 ఆ! నువ్వు మీ మ రెంట్ ఎంత? రెంట్ 15 పోద్దా? 15 పోద్ది. రిచ్‌గానే ఉంటున్నావు. 35,000 వస్తున్నా గానీ 15,000తో రిచ్‌గా రెంట్‌గా ఉంటున్నావు. ఏం రిచ్ ఇంక మిగతా డబ్బులు అడగవా స్కూల్ ఫీజులు? ఆహా! ఓకే. సంవత్సరానికి 2,00,000 సంవత్సరానికి 2,00,000. అంటే నెలకు 16,000. 15,000 రెంట్, 16,000 అంటే ఇప్పుడు నీకు 4,000 మిగులుతది. నేను లోటు బడ్జెట్‌లో ఉన్నాను. మిగులుతదా 4,000 అమ్మ తినొద్దా? నా బండికి ఈఎంఐ ఉంది. చిట్టీలున్నాయి. ఆ! చ అసలు రూల్ ప్రకారం నా జీతం ఎంతో తెలుసా? మైనస్ 60,000. అంటే 95,000 రావాలి. లేదు లేదు. అలా అయితే మైనస్ 35,000. ఆహా! ఓకే. 70,000 రావాలి నీకు. ఆ! ఓకే. 70,000 రావాల్సింది 35 వస్తుంది. మిగతా 35,000 ఎలా కడతామో ఏం చేస్తామో మాకే తెలీదు. సలహాలిస్తా ఇలా కట్టేస్తున్నావు అయితే. ఏమీ లేదు. ఏమో అలా సాగుతుంది. ఈ గవర్నమెంట్‌ని ఏమన్నా అడుగుదామంటే లోటు బడ్జెట్ గవర్నమెంట్ ఎలాగో ఉంది లోటు బడ్జెట్‌లో. మాదే లోటు బడ్జెట్ అంటున్నారు. హ్మ్. ఈ టాక్సీలు ఎక్కువైపోయినాయి. జీఎస్టీలు అసలు జీతం మీద జీఎస్టీ పడుతుంది. మనం ఫుడ్ మీద, బెడ్ మీద అన్నిటి మీద జీఎస్టీలు ఎక్కువైపోయినాయి. అసలు ట్యాక్స్ అంటే తెలియకుండా బతుకుతాం మేము 40 ఏళ్ళు. హ్మ్. ఒక 10 ఏళ్ళ నుంచే కదా ఇది. లాస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచే కదా. అవును. ఇప్పుడు ఎందుకు ఇంతంత అలా ఉన్నాయి. మనకి సాలరీ వచ్చేదే తక్కువ. మనం అప్పులైపోతున్నాం. మనకేమన్నా డబ్బులు ఇస్తదా గవర్నమెంట్? మనకు లాభం వత్తే తీసేసుకుంటుంది. నష్టం వత్తే ఏమన్నా ఇస్తుందా? అదే కదా. అవును. నువ్వు ఇది ట్యాక్స్ కడతావా? ట్యాక్స్ కడతావా? ఐటీ రిటర్న్సా? అది ఉంటది. మనకు మనకొచ్చే జీతానికి మళ్ళీ ఐటీ రిటర్న్స్ కూడా ఉంటాం. ఎప్పుడో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాను. అది కూడా చేసావా? హ్మ్. అందులో జీఎస్టీ కింద కొన్ని డబ్బులు దొబ్బేసాడు. వచ్చే లాభం అంతా ఆడే దొబ్బేసాడు గవర్నమెంట్. లాస్ వచ్చిన నువ్వేం సాధించినా ఆడ అకౌంట్ లో పడిపోతుంది. లాస్ వస్తే మాత్రం నాకు సంబంధం లేదు. ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? రేసు గుర్రంలో అల్లు అర్జున్ లాగా నాకు లాస్ వచ్చిందంటే ఎవరు సార్ మీరు అని అంటాడు. సార్ 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 అయ్యా రండి. ఈ లైఫ్ అందుకే ఆ పాట ఉంటది. రంగులే రంగులే దాన్ని మార్చి పాడారు ఆ మధ్యన. అది మనకు కరెక్ట్‌గా సరిపోద్ది మన లైఫ్‌కి. లే 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 నీ జీవితం అంతా లే ఇది రెంటు, కరెంటు బిల్లులు, రీచార్జులు, దరిద్రాలు, ఫీజులు ఎన్నిటితో నీ జీవితం అంతా లే లే నీకుందిలే ఇలా ఉంటది. మనం ఇంకంతే ఇలా ఉండిపోవడానికే మనం హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ని బతికించడానికి. హైదరాబాద్ని బతికించడానికి మాత్రమే, మనం బతకడానికి కాదు. హైదరాబాద్ కోసం మనం సమిధులు అవుదాం. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. ఆ డైలాగ్ మనకు బాగా సెట్ అవుద్ది. హైదరాబాద్ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. సొర వానర్స్ అవుతారు, ఎర మనం అవుతాం. అవును. మరి నువ్వు ఏదైనా కొత్తగా ఏదైనా ట్రై చేయబోయా బిజినెస్? పెట్టుబడి ఉండాలి కదా. పెట్టుబడి లేకుండా
పెట్టుబడి ఏంటంటే ఒక వ్యాపారం ఉంది. సిగ్నల్ సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ దగ్గర ఆహా! సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ నిలబడి దగ్గర అదే కదా! ఆ! అయ్యా! 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 ఓ రూపాయి. కళ్ళు సరిగా నా ఆ! కళ్ళు కనపడవు. ఇగో ఆ ఎర్ర చొక్కా ఏసుకున్న ఆయన మీరు నా కళ్ళు సరిగ్గా కనపడవు. ఒక రూ. 10 ఉంటే దానం చేయండి. ఫోన్‌పే చేయండి అని అడగాలి. ఫోన్‌పే. ఇది పెట్టుబడి లేని వ్యాపారం. మొన్న ఆడెవడో అక్కడ రోడ్డు మీద వెళ్తుంటే చిన్న పిల్లోడు ఆ! అన్న వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అన్న ఓ రూ. 10 ఇవ్వు. రూ. 10 డైరెక్ట్ డిమాండింగ్. వాడు చూస్తే స్కూల్‌కి వెళ్తా మంచిగా నీట్‌గానే ఉన్నాడు. ఆ! ఎందుకురా అంటే గాలిపటం కొనుక్కోవాలా. గాలిపటం కొనుక్కోవడానికి నిన్నెవడు నువ్వేమన్నా అన్నవా? బావవా? బామ్మర్దివా? ఏటాడు? అదే ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ అంటే ఇంకా అసలు ఎంత స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మహేష్ బాబు లాగా. ఆ! చాలా దారుణంగా ఉంది పరిస్థితి అసల. ఎలా ఉంటదో ఈ అంటే జీవితాలు. ఇప్పుడు అలవాటైతే ఇంక వాడు ఫ్యూచర్‌లో కూడా అంతే కదా! ఈజీ మనకి అలవాటు పడతారు కదా! అవును. నువ్వు ఒక మనిషిని బాగు చేసావు. ఇప్పుడు అదే. ఇప్పుడు గాలిపటం ఎగరేసాడు. తర్వాత మనుషుల్ని ఎగరేస్తాడు ఆడు. అదే. అయినా ఇప్పుడు నేను ఇవ్వకపోతే ఏమన్నా ఇంకోడెవడో ఇంకోడిని అడుగుతాను నిన్ను అడిగినట్టు. ఎవరెవరు ఇప్పుడు నువ్వే ఇవ్వలేదంటే ఇంకెవరిస్తారు? ఇంకా 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 ఆడి దగ్గర ఏసేయకుండా ఉంటే చాలు. నువ్వే అన్నావుగా రెంట కట్టడానికి లేవని. ఆ! ఆడి జేబులో చెయ్యెడితే తగులుతనేమో ఏదోకటి. సరే ఇంకెవరికన్నా ఫోను చెయ్యి మరి రెంట కట్టడానికి అంటున్నావు కదా! హ్మ్. అదే రెంట్ కట్టాలి. వాళ్ళకే ఫోను చేసి 4000 ఉంటే ఇవ్వండి. రూ. 10 వడ్డీకని తీసుకొని మళ్ళీ అతనికే రెంటేసేయి. మళ్ళీ వడ్డీ కట్టాలి. ఆ! వడ్ వడ్డీ కట్టాలని చెప్పి మీ ఓనర్‌ని మళ్ళీ అడుగు. వాడు ఇంక లెక్కలేసుకోకుండా చచ్చిపోతాడేమో మనం లెక్కేసుకోకుండా. ఇదిగో ఓనర్ గారు అయిపోయింది అది అయిపోయింది. ఒక 4 ఒక 4000 ఇచ్చారంటే నెక్స్ట్ మంత్ ఎగస్ట్రా ఏసి ఇచ్చేస్తాను అని అంటావు. కాదు కాదు. లేదంటే ఇలా అంటావు. ఓనర్ గారు ఒక 4000 ఇవ్వండి. నెక్స్ట్ మంత్ మీకు 10,000 ఇచ్చేస్తున్నాను. ఈడు 10,000 బానే ఇత్తన్నాడు. నేను 4,000 ఇత్తానంటే అని చెప్పి ఇచ్చేత్తాడు. నెక్స్ట్ మంత్ నువ్వు రెంట్‌లాగా ఇచ్చేయి. నేను ఇత్తానన్న రెంటేను. మళ్ళెళ్ళి మళ్ళీ 10,000కి ఇంకో 10,000 ఇస్తా అని అలా వాడి దగ్గర రొటేషన్ చేస్తా ఉంటారు. ఆ! నేను ఇత్తానంది రెంటే 10,000 మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నారు. మరి 4,000 ఆ! 4,000 అంటావేంటి? 10,000 ఇచ్చేసాను కదా! ఒరేయ్! నువ్విచ్చింది రెంట్‌రా. మరవును రెంటే. అది కాదమ్మా. ఆడు లాస్ట్ మంత్ నువ్వు 4,000 తీసుకున్నావు నా దగ్గర. వచ్చే నెల 10,000 ఇత్తా అన్నావు. అదే అవును. 6,000 వస్తాయని కక్కుర్తి పడ్డావు నిజమే. కనీసం 4,000 ఇవ్వరా? ఏ నీకు నేను 10,000 ఇచ్చేసాను. అలాగా మోసం చేసేయి నీ ఓనర్‌ని. 4,000కి 6,000 వడ్డీ ఇత్తా అంటున్నాడంటే ఈడు మామూలోడు కాదు. ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేత్తాడు. నెక్స్ట్ మంత్ నువ్వు రెంటే ఇవ్వు అంతే. అడిగింది ఇచ్చాను కదా అను. అది. అంతే. నా దగ్గర అయితే డబ్బులు లేవు. సారీ. మీరు ఓనర్‌ని అడిగేసుకో ఇంకా. ఇంగా ఏం చేసుకున్నారు కొడతారా కొట్టుకో. ఆ! కాపోతే ఆ గాలిపటం అడిగిన డబ్బులు అడిగాడు కదా! ఆడిని అప్పచెప్పేయి. ఆడు చింతపండుతో ఆడుకుంటాడు. వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ! అప్పు కట్టి ఈయన తీసుకొస్తా ఆ!
ఈసారి ఆడు కనబడితే నిన్ను ఒక అతని దగ్గర తీసుకెళ్తాను, గాలిపటమే కాదు ఆడి దగ్గర గాలిపటం షాప్ ఏముంది, నీకు ఎన్ని అవుతాను ఎగరేసుకో అని చెప్పి తీసుకుపో. తీసుకొచ్చి ఇగో ఈయన మీ దగ్గర పెట్టుకోండి, నేను రెంట కట్టి వరకు ఆడు నా తమ్ముడు, ఉంచుకోండి, ఏ పనైనా చేయించుకోండి. తర్వాత నువ్వే చైల్డ్ లేబర్ కింద కేసు పెట్టేసి లోపల ఇవ్వండి. హైదరాబాద్లో ఇట్లా బతకాలా? ఫోన్ చేయాలి చైల్డ్ ఎవరికి ఆ తమ్ముడిని కూడా తీసుకెళ్ళి ఆ అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే సరిపోతుంది కానీ ఎవరిని 10 రూపాయలు అడగడం. అది అది పరిస్థితి. మరి ఓనర్ అరెస్ట్ చేస్తారు కదా, పరిస్థితి నీకు రెంట్ ఉంటుంది, ఇంకేంటి హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత వస్తుంది. రిలీజ్ అయిన తర్వాత కూడా కేసు ఎట్టింది నువ్వు కాదని చెప్పు. ఇంకో కేసులు ఇరికించే ఈసారి. ఇంకోసారి రెంట్ మళ్ళీ రెంట్ అడిగితే మళ్ళీ ఇంకో కేసులు ఇరికించే ఈసారి. ఇంకో ఎవరినన్నా తీసుకురావాలి. వీడవడం ఈసారి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టు. ఆ వీడియోలో ఏముంటాయి కదా, రికార్డ్ చెయ్యి. ఇంక నువ్వు జీవితంలో రెంట కట్టక్కర్లేదు, తిరిగి నీకే ఇస్తా డబ్బులు. హైదరాబాద్లో ఎట్లా బతకాలా, ఇలాగే బతుకుతున్నారు చాలా మంది. మనం అలా మనం బతకలేం కానీ మనకి ఎందుకు వచ్చింది. నువ్వు ఈసారి డబ్బులు జాతకం మిగిల్చుకొని రెంట్ కట్టే, మనకి ఎందుకు కట్టాయి అన్నీ. అప్పంటే గుర్తొచ్చింది. నువ్వే ఎవరన్నా అప్పిచ్చేవాడు దరిద్రుడు సుమతి, తీసుకునేవాడు పెట్రోల్ బంక్ మొగుడు. నాకు సంబంధం లేదు, అది నా ఏమంటారు వాళ్ళు. అప్పు లేదు నా లైఫ్, అప్పు ఇవ్వడం అన్నది లేదు. నేను ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను. అప్పు ఇవ్వడం కాదు, తీసుకోవడమే. అది రెంటో నేను ఫోన్పే చేస్తాలే నీకు. 4000 కదా, మెసేజ్ టైప్ చేసి పంపిస్తానులే. అదే చెయ్యి, అదే చెయ్యి. 4000 కాదు 10,000 పంపించాలని చెప్పు. అది ఓకే, మరి ఉంటాను, బాయ్, సెలవు. మీరేదో చెప్తున్నావు ఇప్పుడంతా. ఏదో అంటున్నావు కదా ఇంతాక. అదే ఇంకా ఇప్పుడు అదంతా ఇప్పుడు ఫోన్ పే వచ్చిన తర్వాత మనీ దొరకలేదు కదా. అవును, ఎంటర్ చేస్తున్నారు, వెళ్ళిపోతుంది, అయిపోతుంది. అలాగే వాట్సాప్ చేశాను, కొత్త యాప్ నుంచి పంపించా, మీకు వచ్చేస్తే అకౌంట్ అని చెప్పాలి. ఏది ఇంకా బ్యాంక్ ప్రాబ్లం అనుకుంటా, బ్యాంక్ వెళ్ళి చూడండి అన్నది. ఏం చేసుకుంటారో బోల్డ్ ఆశలు ఉంటాయి, అలా బోల్డ్ డబ్బులు వస్తాయి. 4-5 బిల్డింగ్లు ఉంటాయి, 6 బిల్డింగ్. రెంట్ తగ్గించచ్చు కదా, మళ్ళీ కొంచెం ఇది మనం సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళు సంతోషంగా ఉండేది. కానీ అలా చేయరు. బయట మార్కెట్లో ఎంత రేట్ ఉంటే అంతా పెట్టేస్తారు.
మరి వీళ్ళ కూడా డిసైడింగ్లు మళ్ళీని అంటే అందరూ అనుకొని పెంచుకుంటారు అనమాట కాలనీ మొత్తం. ఓకే. ఇంక అలాగా ఒకళ్ళు తగ్గించి మంచోళ్ళు ఉంటారు పాపం, మంచి కొంతమంది వాళ్ళు తగ్గించి పెడదామన్నా సరే వీళ్ళ మారు వేసల్లో వచ్చి రెంట్ అడుగుతారు. తక్కువ రేట్ ఎలా పెడతావు నువ్వు అని చెప్పి ఓనర్తో గొడవడతారు. ఇలా ఉంటాయి ఎన్ని మంచోళ్ళు ఉండనివ్వరు, వీళ్ళు మంచిగా ఉండరు అన్నట్టు. మంచోళ్ళని కూడా మంచిగా ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలాగా పెంచేస్తూ ఉంటారు. అంతే. అందు గురించే నేను ఏదో రోజున ఎప్పటికైనా సరే కేజీఎఫ్లో ఎస్లాగా ఫ్రీగా ఇల్లు కట్టేస్తాను అందరికైనా. నువ్వు కట్టావా? కడతాను మనకెక్కడ ఉంది, నాకే లేదు. కడతానని చెప్తున్నాను. ఎలా అంటే ఒక మనలాంటి తక్కువ జీతకాళ్ళకి అందరికీ ఇల్లు కట్టించేసి అక్కడ షిఫ్ట్ చేయించేస్తాను. అప్పుడు రెంట్కి ఎవరు ఉండరు కదా, ఖాళీ అయిపోతాయి కదా. అప్పుడు ఇలా అడుక్కు తింటా ఉంటే అప్పుడు నేను చూసి సైకోగాళ్ళలాగా అదే సినిమా మహేష్ బాబుది తమిళ సినిమా చేశాడుగా మన మురుగదాస్, అందులో ఎస్జే సూర్య అలాగ ఆనందిస్తూ ఉంటాను. సమ్మగా ఉంటుంది నాకు. అంతే. ఈగలు తోలుకుంటా ఉండాలి. ఇల్లు ఖాళీ అయిపోయి ఎవరు రెంట్లకి రండిరా అంటే రెంట్ల వాటర్ టాకీ అక్కడ ఫ్రీగా ఇల్లే ఇచ్చాడు మాకు కేజీఎఫ్ ఎస్. అదా నాకు రోజు అయిపోతుంది, కల్లో అయిపోద్ది రోజు. ఎంతసేపు పడుద్ది అంటే ఏమో చెప్పలేము, ఎన్నేళ్ళు పడుద్ది. అది అవుతే అవదు, ఏదో అది సినిమా అయిపోద్ది. అంటే ఇంకా డ్రీమ్ లోకి వెళ్ళే ముందు ఏమేం చేయాలని, డ్రీమ్ లోకి వెళ్ళే ముందు పడుకునే ముందు ఏమేం చేయాలనుకుంటా, డ్రీమ్ లోకి వెళ్ళా మొత్తం చేసి మళ్ళీ బయటకు వస్తావా? అంతే. ఇలా ఎంతమంది చేశాను నేను, నాకు లెక్కలేదండి. బోల్డ్ డబ్బు తగలేశాను. అవునా? డ్రీమ్ లోనే అంత తగలేసావు? డ్రీమ్ లోనే. అది కానీ ఎప్పటికైనా ఎవరో ఒకడు వస్తాడు, వచ్చి నిజంగానే ఇలాగే రెంట్లు కట్టి 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 చిరాకు వచ్చినోడు బాగా డబ్బు సంపాదించేసి ఏం చేస్తాడంటే ఇల్లు కట్టేస్తాడు ఫ్రీగా. అది జరగాలని కోరుకుంటున్నాను నేను. జరగాలి. ఎందుకంటే మనం రెంట్ కట్టడానికి వచ్చామా, మనం బతకడానికి వచ్చామా తెలియట్లేదు అన్నట్టు ఉంది పరిస్థితి. సరే మరి అయితే. సారీ, టైం కూడా గంట అయిపోయిందా? సరే, పీజీ ఏమైనా ఎత్తావా మరి? క్లాస్ అన్నావు కదా. ఓకే ఓకే, వచ్చేసిందిలే. నువ్వు కొడతానన్నావంటే ఇంక వచ్చేసిందట్టే. ఓకే మరి.